ఒకవేళ మహిళని పోలీస్ స్టేషన్‌లో అంటే మహిళలు ఏదైనా కేసుగా నిమిత్తం మహిళల్ని అరెస్ట్ చేయాల్సొస్తే కొన్ని విధి విధానాలు మనకి కోర్టులు ముఖ్యంగా సుప్రీం కోర్టు కొన్ని జడ్జిమెంట్ల ద్వారా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి సెక్షన్ 51 ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా ఒక మహిళా పోలీస్ అధికారి మాత్రమే ఉండాలి. వితౌట్ మహిళా పోలీస్ అధికారి లేకుండా ఓన్లీ మేల్ స్టాఫ్ తోటి మాత్రం మహిళల్ని అరెస్ట్ చేయడం అనేది చట్ట వ్యతిరేకం. పూర్తిగా నిషేధించారన్నమాట. ఏ యొక్క మేల్ ఆఫీసర్ కూడా ఒక మహిళని ఆమె దోషి చేసినా ఆమె ఈవెన్ దో మర్డర్ చేసినటువంటి లేడీ మీద కూడా ఒక మేల్ ఆఫీసర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టచ్ చేసే అధికారం లేదు. ఖచ్చితంగా ఫీమేల్ స్టాఫ్ ఉండాలి, ఒక ఉమెన్ స్టాఫ్ ఉండాలి. ఉమెన్స్ మాత్రమే ఉమెన్ పోలీస్ అధికారులు మాత్రమే వాళ్ళని టచ్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇంటరాగేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఒకవేళ మీరు అట్లాంటి సందర్భాన్ని అని గుర్తించినట్లయితే ఏదైనా ఒక కేసు మీద మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పిలిచారు, మిమ్మల్ని పిలిచినప్పుడు అక్కడ మహిళా సిబ్బంది లేకపోతే మీరు ఇమ్మీడియట్గా నాకు మహిళా పోలీస్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చెప్పి అడిగే హక్కు ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం ఒక మహిళా ఆఫీసర్ని అపాయింట్ చేయండి, అప్పుడు మాత్రమే నేను మీతో మాట్లాడతా అని చెప్పి మీరు ఆ పోలీస్ అధికారికి మీరు సూచించే అవకాశం కూడా మీకు ఉంది. అలా ఒక మహిళా ఆఫీసర్ లేకుండా కేవలం ఒక గదిలో ఒక మేల్ ఆఫీసర్ ఒక క్లయింట్ని పిలిచి ఒక ఏదైనా కేసు నిమిత్తంగానే పిలిచి మాట్లాడే హక్కు అది ఏ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధి విధానాలు ఉంటాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా ఏ సమయంలో నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. మరొకటి ఆ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎప్పుడైనా మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఒక మహిళ సంబంధించినటువంటి ఒక విక్టిమ్ ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే ఎక్యూజ్ ఉండొచ్చు, అతనికి సంబంధించి వాళ్ళని ఇంటరాగేషన్ చేయాలి, పోలీస్ స్టేషన్కి పిలవాలంటే ఆఫ్టర్ 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళని పోలీస్ స్టేషన్లో పిలవకూడదు. ఇది ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో కోర్టు ద్వారా ప్రతి మహిళ పొందిన హక్కు.